హాయ్ అండి. వాళ్ళు చూసుకుంటే మనకి మంగళవారం తారీఖు వచ్చి 30 తారీఖు వాళ్ళు స్టార్ట్ చేశాను. టైం చూసుకుంటే 1:30 అవుతుంది మనకి. గ్యాస్ చూసుకుంటే మనకి ఫుల్ ఉంది. నిన్న రాత్రి ఎల్బీ నగర్ సైడ్లో పట్టించాను అనమాట. ఇప్పుడు మా చూద్దాం ఇవాళ లైనింగ్స్ ఎలా ఉంటుందో. అది కాకుండా నిన్న ఏమైందంటే ఓకేలే నిన్న గురించి చెప్పడం అనవసరం, ఎందుకంటే నిన్న కూడా ఎయిర్పోర్ట్లో కాస్త స్టార్ట్ అయింది ప్రాబ్లం. నేను చూశాను వచ్చినప్పుడు ఆగడానికి లేదు నాకు ఛాన్స్. అది పార్కింగ్ లాట్లో అది కాస్త గొల్ల జరుగుతుంది. అదే వేరే స్టేట్ బండ్లు అనమాట. అది కుదురుతుంది అనమాట. ఏంటో కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి ఏదో ఒకటి మనకి. ఓకే చూద్దాం దాని గురించి మాట్లాడదామండి. వాళ్ళు చూద్దాం ఇన్నింగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. చూసుకుంటే ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1 hour 17 minutes ఆన్లైన్లో ఉంటే ఒక ట్రిప్ పడింది. అదే ఒక ట్రిప్ పడింది. దానికి మనకి 3,200 రూపాయలు వచ్చాయి. ఆ ట్రిప్ వచ్చి మనకి మడంగపేట నుంచి ఇక్కడ మనకి కలిసి కూడా పడింది స్టేషన్ దగ్గర. సో స్టేషన్ దగ్గర పడింది. హలో హాయ్ అండి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఒక ట్రిప్ పడింది, అంటే ఎయిర్పోర్ట్ లోపలికి అనమాట. ఇవాళ మొత్తం మనం చేసిన ఎన్ని ట్రిప్పులు అంటే దగ్గర 5 ట్రిప్పులు చేశాను. ఓకేనా, మొత్తం 5 ట్రిప్పులు చేశాను. 5 ట్రిప్పులు ఏంటంటే మనకి ముందు దగ్గర నాకు ట్రిప్పులు చిన్నవి 3 పడ్డాయి. ఓకేనా, 3 ట్రిప్పులు పడ్డాయి. ఒకటి బడంపేట నుంచి మనకి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో పడింది. మళ్ళీ అక్కడ నుంచి నాంపల్లికి పడింది. మళ్ళీ నాంపల్లి నుంచి నాకు ఇలా నాంపల్లి నుంచి ఇంకో చోటుకి పడిందండి, అది పేరు రావట్లేదు. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నాకు ఏమైందంటే మనకి ఎయిర్పోర్ట్ పడింది. లాంగ్ ట్రిప్ ఓఆర్ మీద పడింది, అదే లాంగ్ ట్రిప్ అనమాట మనకి. ఆ తర్వాత ఇంకో ట్రిప్ పడింది ఎయిర్పోర్ట్ నుంచి బయట పడింది అనమాట. ఎయిర్పోర్ట్లో ఇవాళ మళ్ళీ కూడా సమస్య నడిచింది. మళ్ళీ కూడా అదే ప్రాబ్లం, వేరే స్టేట్ బండ్ రాకూడదు, అదే సంథింగ్ అదే నడుస్తుంది. ఇప్పటి నుంచి మనకి ప్రాబ్లం అదే నడుస్తుంది. ఇంక పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో మనకు తెలియదు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మనకి దగ్గర అమౌంట్ చూసుకుని మనకి 2,300 అయింది అమౌంట్. ఇప్పుడు గ్యాస్ పెట్టించాను ఇక్కడ హాఫీస్పేటలో, కొండపూర్ దగ్గరలో ఉన్నాను. కొండపూర్ పడింది అనమాట. ఇప్పటి నుంచి మనకు కొండపూర్ పెడితే ఇక్కడ ఆఫీస్లో గ్యాస్ పెట్టించాను అనమాట. చూడండి సారి మనకి గ్యాస్ ఇప్పుడు ఎంత పట్టించింది ఏంటండి. ఇప్పుడు గ్యాస్ ఫుల్ చేయించాను. అమౌంట్ వచ్చేవాడికి 630 రూపాయలు అనమాట. గ్యాస్ పెట్టించింది, ఫుల్ అయింది. ఇప్పుడు దాకా మనం తిరిగింది ఎంత అంటే ఇది ఎన్నదండి, సారీ 183 కిలోమీటర్లు తిరిగింది. నాకు తెలుసు అది మిస్ అయిపోయింది, అది ఎరేజ్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇది ఇవాళ చూసుకుందాం. మనం ఇవాళ చేసిన ట్రిప్పులు ఏంటంటే మొత్తం 5 ట్రిప్పులు అనమాట. ఓకే, ట్రిప్ చూద్దాం. మనకి ఫస్ట్ ట్రిప్ అయితే మనకి అంతమంది మీకు పెట్టానమాట చూసుకుంటే. ఓకే, ఒక నిమిషం, సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు. ఓకే, ఇది చూసుకుంటే మనకి బడంపేట నుంచి కలిసి కూడా పడింది, అంటే స్టేషన్ దగ్గర. అలాగే తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నాంపల్లికి పడింది. మళ్ళీ నాంపల్లి నుంచి మనకి ఇంకో చోట పడింది. ఆ తర్వాత మనకి అదే ప్లేస్ నుంచి మనకి ఎక్కడ పడిందంటే ఎయిర్పోర్ట్ పడింది. లాంగ్ ట్రిప్ ఓఆర్ మీద పడింది అనమాట. 70 కిలోమీటర్లకి 929 ఇచ్చాడు మాకు అమౌంట్. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మాకు సీదా మనకి కొండపూర్ దగ్గరలో పడింది, హాఫీస్పేటలో పడింది. ఇక్కడ వచ్చి మనం గ్యాస్ పట్టించాను. ఇవాళ టోటల్ మనం చూసుకుంటే మనకి 2,334 రూపాయలు. ఓకేనా, మనకు 5 ట్రిప్స్ ఆన్లైన్లో 6 గంటలు ఉన్నాను. గ్యాస్ పెట్టేటప్పుడు ఆఫ్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు బ్యాలెన్స్ అమౌంట్ వాడు ఇవ్వాలి. ఓకే, చూసుకుంటే అమౌంట్ మొత్తం ఎంత అయింది. టైం చూసుకుంటే 8 అవుతుంది. ఇవాళ డ్యూటీ స్టార్ట్ చేసిందే 1:30 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఓకేనా, 3,100 అండి మొత్తం కలిపి 8 ట్రిప్స్. ఆన్లైన్లో ఉంది మనం 9 గంటల 19 నిమిషాలు, 3,100. నేను ఇది హాఫీస్పేటలో కొట్టించాను గ్యాస్. ఫుల్ కొట్టిస్తే 65 కిలోమీటర్లు తిరిగింది మండి. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే మనం ఒకసారి మొత్తం ట్రిప్స్ చూస్తాను, చూద్దాం మొత్తం ఎన్ని ట్రిప్స్ మన ఎన్ని స్టార్ట్ చేసింది 1 గంట 35 నిమిషాలకి. ఓకేనా, 1 గంట 30 నిమిషాలకి స్టార్ట్ చేశాను మధ్యాహ్నం. ఫస్ట్ ట్రిప్ మనకి పడింది 24 కిలోమీటర్లు 3,200 రూపాయలు. సెకండ్ ట్రిప్ పడింది మనకి 7.7 కిలోమీటర్స్ 173 రూపాయలు. థర్డ్ ట్రిప్ పడింది మనకి 29 కిలోమీటర్లు 420 రూపాయలు. ఓకేనా, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా, ఇది 4th ట్రిప్ అనమాట. 4th ట్రిప్ మనకి పడింది మనకి లాంగ్ పడింది, శంషాబాద్కి పడింది, మొత్తం 76 కిలోమీటర్లు. ఓకేనా, 4th. ఇది చూసుకుంటే 5th ట్రిప్. ఓకేనా, ఇది 5th ట్రిప్ పడింది మనకి 39,474 రూపాయలు. ఓకేనా, ఇది మనకి 6th ట్రిప్, చిన్నదే ఇది 4.4. ఆ తర్వాత 7th ట్రిప్ అనమాట. ఇది 27 కిలోమీటర్స్కి మనకి 436 అయిందనమాట. ఆ తర్వాత చూడండి మన లాస్ట్ ట్రిప్ పడింది 8వ ట్రిప్పు
మనకి 15.2 కిలోమీటర్స్ 193 రూపాయలు. ఇది హోమ్ ట్రిప్ పెట్టుకున్నాను. ఓకేనా. ఇది వనస్థలిపురంకి పడింది మనకి. ఓకేనా. తార్నాక నుంచి వనస్థలిపురం పడింది. ఓకేనా. ఆఫీస్ బయట నుంచి తార్నాక పడింది, తార్నాక నుంచి వనస్థలిపురం పడింది, అంటే అది దగ్గరలో పడింది అనమాట. ఓకేనా. మొత్తం చూసుకుంటే ఇవాళ మనం చేసుకుంటే ఇవాళ డేట్ చూసుకుంటే మనకి 30 తారీఖు. ఓకేనా. 3,100 రూపాయలు. ఒకసారి గ్యాస్ కొట్టిస్తే 374 రూపాయలు అయ్యింది. 370 రూపాయలు అయ్యేంత 360 రూపాయలు అయింది. 360. ఓకే. మనం చూసుకోండి. ఇదిగోండి 9 గంటల 19 నిమిషాలు ఈ ట్రిప్స్ అనమాట. 3,100 మనకి అమౌంట్ అయింది. 3,100. ఓకేనా. ఇప్పుడు టైం చూసుకుంటే 11:40 అవుతుందండి. మొత్తానికి దుకాణం కట్ చేసి ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గరలో గ్యాస్ పెట్టడానికి వచ్చాను అనమాట. ఇవాళ చూసుకుంటే మొత్తం 3,100 అవుతుంది. టోటల్ ట్రిప్ చూసుకుంటే మనకి 7 ట్రిప్స్ అనుకున్నా. 8 ట్రిప్స్ జరిగాయి. మనం ఆన్లైన్లో ఉంది దగ్గర 9 గంటల 19 నిమిషాలు. రౌండ్ ఫిగర్ వేసుకుంటే 9:30 గంటలు అనమాట. 9:30 గంటలు ఆన్లైన్లో ఉండి చేసిన మంది 8 ట్రిప్ చేస్తే మనకి 3,100 రూపాయలు వచ్చాయి. దాంట్లో మనం సిఎన్జి గ్యాస్ తీసేయాలి. ఫస్ట్ సారి పెట్టించినప్పుడు మనకి దగ్గర 340 రూపాయలు పెట్టింది గ్యాసు. ఆ తర్వాత మనం ఇప్పుడు సిఎన్జి బంక్ కాడ ఉన్నాను. ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర మనకి 65 కిలోమీటర్సే కాలింది గ్యాస్. ఇప్పుడు ఎంత పట్టిద్ది అనుకుంటే నా లెక్క ప్రకారం అయితే ఒక 300 పట్టచ్చు. 300 ప్లస్ లైన్ పెద్ద ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ పట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బండి స్టార్ట్ చేసి పెడతా కాబట్టి 350 వేసుకుందాం. 350 ప్లస్ అంతకుముందు 360 ముందు కలిపి 700 వేసుకుందాం. రౌండ్ ఫిగర్ 700 వేసుకున్నా మనకి మనకి సంపాదన 2,400 అనమాట. 3,100 నుంచి ఒక 400 ఒక 700 తీసేస్తే మనకి 2,400 వచ్చినట్టు వాళ్ళకి సంపాదన మనకి. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ఇదైతే మనకు వాళ్ళ సంపాదన అయితే మనకి ఇంత. దీన్ని సరిపెట్టుకు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మొన్న అంటే వాళ్ళ ట్రిప్పులు కూడా సరిగ్గా నాకు పడ్డాయి, కానీ బాగానే పడ్డాయి కాదనట్లేదు. ఏంటంటే కాస్త ఇవాళ నాకు కాలు కాస్త పెయిన్గా ఉంది. మొన్న ఈ మధ్య వరుసగా చేస్తున్నాను, ఒకరోజు కూడా ఆపకుండా. అందుకని కాలు కాస్త పెయిన్గా ఉంది. అండ్ ఇప్పుడు గ్యాస్ స్టేషన్ నుంచి గ్యాస్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం గ్యాస్ పెట్టేయడానికి దగ్గర టైం గంట పోయింది అనుకుంటున్నాను. అసలు గ్యాస్ ఉందో లేదో తెలియదు నాకు, ఎందుకంటే ఒక బండి కూడా మూవ్ అవ్వట్లేదు. ఉందో లేదో చూసుకుని వెళ్ళిపోవడమే. ఎందుకంటే నైట్ పట్టిస్తే మంచిదండి. రేపు మధ్యాహ్నం నేను స్టార్ట్ చేసేది. అప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ చేసేది. అప్పుడు ఆ టైం ఏమైందంటే మళ్ళీ గ్యాస్ దొరకపోవచ్చు. దానికోసం టైం మళ్ళీ వెతుక్కోవాలి. అది నైట్ గ్యాస్ పట్టించుకుని పడుకుంటే ఇంకా మనకు మార్నింగ్ ఎప్పుడైనా లేదు, మధ్యాహ్నం లేవని మార్నింగ్ లేవని ఎప్పుడైనా ఇంకా లేచి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా మనకి టెన్షన్ ఉండదు. లేకపోతే ఇదో గ్యాస్ టెన్షన్, మళ్ళీ మార్నింగ్ ఒక టెన్షన్, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ గ్యాస్ అయిపోతే మళ్ళీ ఒక టెన్షన్. ఈ టెన్షన్ ఎందుకు, ఒకసారి పెట్టుకుని పోయిద్ది. చాలా మంది పట్టిరు. ఏమంటారంటే ఫుల్ చేసి పెడితే మళ్ళీ గ్యాస్ పైన తగ్గిద్ది, 2 పైన తగ్గిద్ది, ప్రెషర్ రాదు, అంత రాదు, మైలేజ్ అంటారు. నాకు ఇప్పుడు దాకైతే నాకు అంత ఏం అనిపించలేదు. పాయింట్స్ అయితే తగ్గాయి ఒకసారి ఫుల్ చేసి పెడితే మేము గ్యాస్. నైట్ ఫుల్ చేసి పెడితే మార్నింగ్ కల్లా తగ్గిపోయిద్ది. అది కాకుండా మీరు మార్నింగ్ కూడా చూసుకోండి. ఎప్పుడైనా గ్యాస్ ఫుల్ చేసి పెట్టిన తర్వాత 1 గంట 2 గంటలు గ్యాప్ వేస్తే మరి పాయింట్స్ పడిపోతాయి. నేను చాలాసార్లు చూశాను. అంతే. మామూలుగా మైలేజ్ అయితే మామూలుగా వస్తూనే ఉంది, అంత ఏం లేదు, తేడా ఏం లేదైతే. మైలేజ్ నాకు బాగానే వచ్చింది అనమాట. అది మనకు మైలేజ్ బాగా రావాలంటే ఓవరాల్ మీద వెళ్ళడమే. చాలామంది నా బండి గురించి అడుగుతున్నారండి. నా బండి సిఎన్జి వ్యాగనర్ బండి. అంతకుముందు చాలా వీడియోలో చెప్పాను. కావాలంటే మీరు నా బ్యాక్ వీడియో చూసుకోండి. ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి కదా, నా వీడియోస్లో లిస్ట్లో వెళ్ళి చూడండి. అంతకుముందు నేను బండి కొన్నప్పుడు బండి ఎలా కొన్నాను, నాకు ఎంత పడింది, నా బండి ఏ కలరు, మొత్తం వివరంగా పెట్టాను. దాంట్లో నాకు ఎంత కష్టపడింది, నాకు ఈఎంఐ ఎంత మొత్తం వివరంగా పెట్టాను. మీకు కావాలని చూసుకోండి. ఏమైనా కొత్త వాళ్ళు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, బండి మన మైలేజ్ ఎలా ఉండిద్దంటే, ఒకసారి ఫుల్ చేయించిన తర్వాత ఓఆర్ఆర్ మీద అయితే ఒక 80 కిలోమీటర్లు స్పీడ్గా వెళ్తుంటే పర్వాలేదు, మైలేజ్ 33 రావచ్చు. అంటే ఒక కేజీకి 33 కూడా రావడానికి అవకాశం ఉంది. అదే మామూలుగా ఏసీ మీద చెప్తున్నాను, ఏసీ మీద. అదే మనం మామూలుగా 100, 120 అలా తొక్కుతున్నా 240 తగ్గదు, 240 తప్పకుండా వచ్చింది. ఓకేనా. 240 కన్నా ఎక్కువ రావాలంటే మైలేజ్ మనకి 80 స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు కానీ మనకు మైలేజ్ అంత 30+ రాదు. 30 వస్తే మాత్రం అదే 240 వచ్చింది అనమాట. ఇంకా మనం మామూలు ట్రాఫిక్లో కాస్త అటు ఇటుగా నడుపుతుంటే 200. ఇంకా ఫుల్ ట్రాఫిక్ నడిపితే ఒకసారి నాకు 160 కూడా వచ్చింది, సో 180 కూడా వచ్చింది. చెప్తున్నాను అనమాట. అది మనం నడిపేదాన్ని బట్టి ఉండిద్ది, అది క్లచ్ మూమెంట్ ఇచ్చేదాన్ని బట్టి ఉండిద్ది అనమాట. ఒకసారి క్లచ్ మూమెంట్ బాగున్నా మైలేజ్ బాగానే వచ్చింది.
ఇంకా ఏసీ దాన్ని బట్టి ఉండిద్ది అనమాట. ఏసీ ఫుల్ పెట్టి అలా పెట్టి ఉండిద్ది మైలేజ్. మామూలుగా సింపుల్ ఇస్తున్నా కదా, సింపుల్ ఏసీ, మామూలు ఏసీ పెట్టి సింపుల్గా 2 పాయింట్స్ పెట్టి ఫుల్ ట్రాఫిక్ నడిపితే 160. ఓకేనా. ఆ తర్వాత ఇంకా కాస్త ట్రాఫిక్ మామూలుగా మీడియం ట్రాఫిక్ అలా ఉంటే 200, 180 నుంచి 200 కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఓవరాల్ అటు వెళ్తుంటే 120 బాగా స్పీడ్గా వెళ్తుంటే మనం ఏసీ 2 పాయింట్స్ పెట్టుకొని అప్పుడు మైలేజ్ 240 కన్నా తగ్గదు. ఓకేనా. అలాగే మనం ఇంకా ఫుల్గా అంటే ఫుల్ కాకుండా స్పీడ్ కాకుండా 80 స్పీడ్ వెళ్తూ ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే 33 వచ్చింది అనమాట. ఇంకా మీరు లెక్కేసుకోండి, 3/24 అంటే దగ్గర 260+ కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇది మన లెక్క అయితే నాకు అనుభవంతో చెప్తున్నానండి. నాకైతే ఇప్పుడు దాకా 240+ కూడా వచ్చింది. 240 వచ్చిన తర్వాత కూడా నాకు 2 పాయింట్స్ మిగిలాయి. అది మాత్రం నేను గమనించాను. ఏదైనా రియల్ చెప్పాలి కదా, నేను ఉన్నదని చెప్తున్నాను. మీకు రాకపోతే అది నాకు తెలియదు. నేను నడిపేదాన్ని బట్టి నేను చాలాసార్లు విజయవాడ వెళ్ళాను, వెళ్ళినప్పుడు చూశాను. ఒకసారి నాకు గ్యాస్ దొరకలేదు, 240+ కూడా వచ్చింది, నాకు 2 పాయింట్స్ మిగిలాయి అప్పుడు నాకు. ఓకేనా. ఇంకసారి ఎప్పుడైనా విజయవాడ వెళ్ళిన అవకాశం ఉంటే అప్పుడు నేను లైవ్లో పెట్టి చూపిస్తాను, అదే అసలు మైలేజ్ ఎంత వస్తుందంటే అనేది. ఓకేనా. ప్రస్తుతం అయితే ఇప్పుడు దుకాణం బంద్ చేస్తున్నాను అండి, అంటే ఇంకా ఆపేస్తున్నాను. గ్యాస్ పెట్టిన తర్వాత బయలుదేరదాం. నా సెకండ్ వీడియో ఇవాళ రేపు మార్నింగ్ అంటే 31 తారీఖు మార్నింగ్ విడుదల చేస్తాను. అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, పబ్లిష్ చేయలేదు అనమాట. ఓకే, నన్ను ఉంటానండి. ఓకే, బాబాయ్, టేక్ కేర్, జాగ్రత్త అండి.